జస్ట్ ఒక 5 lakhs డౌన్ పేమెంట్ కడితే మనకు 100-120 స్క్వేర్ యార్డ్స్ బుక్ చేసుకోవచ్చు. అంటే 5 లక్షలు కడితే మనకి 100 to 120 స్క్వేర్ యార్డ్స్ బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ ప్రకారం 100 feet రోడ్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మన హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ అండి ఇది. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈ రోజు ఫ్రెండ్స్ ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి వరంగల్ హైవే నుంచి, అంటే మనకి గట్కేసర్ని చూసుకున్నట్టయితే కేవలం మనకు ఒక 8 to 10 minutes డ్రైవ్లోనే ఉంటుంది. అంటే మనకి గట్కేసర్ వచ్చి కేవలం ఒక 8 kilometer డిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ యొక్క మిగతా డీటెయిల్ తెలుసుకున్న ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేవి ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ అన్నది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. ఒక 1 rupee కూడా కమిషన్ ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కింద నా నంబర్ కనబడుతుందండి. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా మన ఛానల్లో ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా కూడా తెలుసుకుందాం అండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. మంచిగా తక్కువ డౌన్ పేమెంట్లోనే మనకి 80 to 90% బ్యాంక్ లోన్ అన్నది కూడా మనకి ఈ ప్రాజెక్ట్లో వస్తుందండి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ సార్ నాటి కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. సార్, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒకసారి నేను లొకేషన్ హైలైట్ చెప్పేసినాను, ఇంకా కూడా మనకి సరౌండింగ్లో లొకేషన్ హైలైట్స్ కూడా నాకు చెప్పండి సార్. సో యాక్చువల్లీ ఇది 5 acres హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్, ఫుల్లీ డెవలప్డ్ అయిపోయింది. సో మన సేఫ్ అండ్ సెక్యూర్డ్ పర్పస్లో సో వెంచర్లో వచ్చేసి సరౌండింగ్ చెప్పండి సార్. ఫస్ట్ సరౌండింగ్ డెవలప్మెంట్ చెప్పండి. సో లొకేషన్ హైలైట్స్ వచ్చేసి జస్ట్ మనకు ఒక 1 km డిస్టెన్స్లోనే రీసెంట్గా మనం ప్రపోజల్లో ఉన్నటువంటి మాదారం ఐటీసీ ఏదైతే ఉందో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ ఐటీ పార్క్ అనేది జస్ట్ 1 km డిస్టెన్స్లోనే ఉంటాం మనము. సో ఇప్పుడు మనం ఉన్న విలేజ్ నేమ్ ఏంటి సార్? ఇది అనంతారం విలేజ్ సార్. ఇది ఈ అనంతారం తర్వాత మనకు వచ్చేది నెక్స్ట్ మాదారం. అది వచ్చేసి మనకి జస్ట్ 1 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. ఒక 1 lakh ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది ఆ పరిధికి మనం లోబడే ఉంటాము. సో ఇది కూడా గట్కేసర్ మున్సిపాలిటీ కిందకే వస్తుంది. ఓకే, ఇన్సైడ్ జిహెచ్ఎంసీలోనే ఉంటాం మనం. ఓకే, సో ఇది అనేది మేజర్ హైలైట్ అండి మన సైట్కి. సో ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ మనకు ఆర్టీసీ బస్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి ఉన్నాయి, ఉప్పల్ నుంచి రెగ్యులర్ ఉన్నాయి, ఈసీఎల్ ఈవెన్ గట్కేసర్ నుంచి కూడా డైలీ 20 to 30 trips ప్లస్ వస్తాయి సార్. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 to చూస్తే నైట్ 9-10 వరకు వస్తూనే ఉంటాయి. ఇంకా ఈవెన్ కొంతమంది ఛాలెంజింగ్లో కూడా తీసుకొని మేము చెప్పేది నిజమా కాదా అని చెప్పి త్రూ మనకు బస్సు ద్వారా మన ఇక్కడ వచ్చి చూసి మళ్ళీ రిటర్న్లో కూడా వెళ్ళే కస్టమర్లు కూడా ఉన్నారు మన దగ్గర. బై ఛాలెంజింగ్ గా తీసుకొని, అంటే నిజంగానే వీళ్ళు చెప్పింది కరెక్టా కాదనేది. సో అట్లా ఉంది ఇంకా మనకి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇంకోటి సార్, ఒక్క నిమిషం ఏమనుకోద్దండి, మీకు సార్కి ఇంటరప్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు మనకి లేఅవుట్ ఇది ఏదైతే మనం చూస్తున్నామో మొత్తం కూడా ఫ్రెండ్స్ మనకి బౌండరీ లైన్ అన్నది కూడా వేసింది. చూసుకోవచ్చండి. మనకి అనంతారం విలేజ్ అనేది మనకి ఇక్కడ నుంచే ఈ లేఅవుట్ నుంచే స్టార్ట్ అవుతుంది. చూసుకోవచ్చండి. ఏమి 4 ఇండ్లు ఉన్నాయనేసి అనుకోకండి. అనంతారం విలేజ్ చిన్న విలేజ్ ఏం కాదండి, చాలా పెద్ద విలేజ్. మనకి గట్కేసర్ కూడా చాలా అనుసంధానంలోనే ఉంటుందండి ఈ విలేజ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంఎస్ఎంఈ మాదారం వచ్చేసి మనకి జస్ట్ అనంతారం తర్వాతనే మనకి మాదారం ఉంటుందండి. సారీ ఏమనుకో చెప్పండి సార్. మనకి ఎంప్లాయ్మెంట్ జోన్కి దగ్గరలో ఉంటాము. ఇది ప్రైమ్ లొకేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అందులోటి ఫుల్ డెవలప్డ్, రెడీ ఫర్ కన్స్ట్రక్షన్కి రెడీగా ఉంది. యాక్చువల్గా సీసీ రోడ్స్ ఇవ్వడానికి కూడా ఓన్లీ కన్స్ట్రక్షన్ బేస్డ్ లేఅవుట్ డిజైన్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు మనకి. సో కన్స్ట్రక్షన్ బేస్డ్ హై క్వాలిటీ ఇవ్వాలి కాబట్టి, అదే బీటీ రోడ్స్ ఇస్తే వర్షానికి రావడం పోవడం డ్యామేజ్ అవుతుంది. సో ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ప్రాబ్లం అవుతుంది అనే థాట్ తోటి సో ఓన్లీ కన్స్ట్రక్షన్ బేస్డ్ అనే మేము ఆలోచించి యాజ్ ఏ కస్టమర్ లాగా మేము అన్ని 30 feet సీసీ రోడ్స్ ఇవ్వడం జరిగింది. అందులో డ్రైనేజ్, ఈచ్ ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్, అంటే ప్లాట్ టు ప్లాట్ కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చాము. ఈచ్ ప్లాట్ కి మనం ప్లాంటేషన్ కూడా చూడొచ్చు, మనకు గ్రీనరీ కూడా చూడొచ్చు. మెయిన్ మనకు వాటర్ సోర్స్ హెవీ ఉంది కాబట్టి మన గ్రీనరీ ఇంత థిక్గా కనిపిస్తా ఉంది. అంటే మనకి అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి కదా, చాలా బాగుంటాయి. ఇంకా చూసుకోవచ్చు అండి. మనకి ప్లాట్ టు ప్లాట్ కూడా మనకి ప్లాంటేషన్ అనేది రావడం జరిగింది. అలాగే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వచ్చింది. సార్, ఇందులో మనకి ఏ ఫేజింగ్స్లలో మనకి ఇప్పుడు ప్రజెంట్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి? టోటల్ గా మనకి ఈ వెంచర్లో ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి సార్? టోటల్ వచ్చేసి ఈ లేఅవుట్ లో 62 ప్లాట్స్ అండి దీంట్లో. ఓకే, సో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి ప్రెసెంట్, వెస్ట్ ఫేసింగ్ లో కూడా ఉన్నాయి. ఓకే, సో అంటే నార్త్ ఫేసింగ్ సోల్డ్ అవుట్ సార్. నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంది, అదొకటి 300 square yards బిట్, ఒకటే బిట్ 300 square yards. యాక్చువల్లీ ఒక 2 plots ఉన్నాయి కానీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇది ఒకటి హోల్డ్ లో ఉంది. సో 300 square yards ఉంది కాబట్టి కొంచెం బడ్జెట్ అనేది చూసి వస్తున్నారు. హోల్డ్ లో ఉంది, ప్రజెంట్ డిస్కషన్ స్టేజ్ లో ఉంది. సో రిమైనింగ్ ఇప్పుడైతే అవైలబిలిటీ ఉంది సార్. ఓకే, మనకి ఇక్కడ ఇంకా దగ్గరలో నుంచి సార్ మనకి ఇందులో డెవలప్మెంట్స్ ఏమున్నాయి సార్ ఇక్కడ మనకి లేఅవుట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పోచారం ఇన్ఫోసిస్ అనేది మనకు ఒక 10 minutes డ్రైవ్, ఒక 10 km ఉంటుంది.
సో మనకి ఈ లేఅవుట్కి ఓఆర్ఆర్ నుంచి కూడా కనెక్టివిటీ ఉంది. ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? ఓఆర్ఆర్కి వచ్చేసి మనకి 8 km డిస్టెన్స్లో ఉంటాం. 8 kilometers గట్కేసర్. ఈ లేఅవుట్ నుంచి మనకు ప్లస్ ఐకాన్లో ఉంటుందండి, లెఫ్ట్ రైట్ కాంబినేషన్లో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వరంగల్ హైవే ఉంటుంది. అలాగే మన సైడ్ దాట్ అట్లాగే ముందుకు వెళ్తే కనుక విజయవాడ హైవే, అబ్దుల్లాపూర్ మెట్టు, రామోజీ ఫిలిం సిటీ వరకు కనెక్టివిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైం లెఫ్ట్ వచ్చేసి ఓఆర్ఆర్ వస్తుంది, రైట్ వచ్చేసి మనకు అప్కమింగ్ ప్రపోజ్డ్ RRR కూడా మనకు బీబీనగర్, ఎయిమ్స్, భువనగిరి వరకు మనకు ఇదే మన సైడ్ ముందు నుంచి ఏదైతే మనకు ప్రపోజ్డ్ 100 feet రోడ్ ఉందో, సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ బీబీనగర్, భువనగిరి వరకు వెళ్ళొచ్చు ఇదే రోడ్. ప్రజెంట్ ఉంది ఎగ్జిస్టింగ్ 60 feet రోడ్ ఉంది, బట్ మా యాజ్ ఏ HMDA మాస్టర్ ప్లాన్ ప్రకారం మనకు 100 feet రోడ్ అనేది భువనగిరి వరకు కనెక్టివిటీ వస్తుంది. అవును, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనకు 60 feet ఎగ్జిస్టింగ్ ఉంది. యాజ్ పర్ ఆల్రెడీ జియో వచ్చింది ఎక్స్టెన్షన్ ప్రకారం 100 feet రోడ్ ఫేసింగ్లో ఉన్నటువంటి మన HMD అప్రూవల్ లేఅవుట్ అండి ఇది. ఓకే, ఇందులో మనకి మెయిన్గా ఎన్ని గజాలలో ఉంది సార్? ఎంత గజాల వరకు ఉంది? స్టార్టింగ్ వచ్చేసి 100 square yards నుంచి మేము ఇస్తున్నాము కస్టమర్లకి. 100, 120, 150, 167, 200, అట్ ద సేమ్ టైం 300 square yards వరకు ఇస్తున్నామండి. ఓకే, మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇందులో అవైలబుల్ ఎన్ని బిట్స్ ఉన్నాయి సార్? అవైలబుల్ వచ్చేసి ఒక 30 plots ఉన్నాయి సార్ దీంట్లో. అంటే ఆల్మోస్ట్ 50% సోల్డ్ అవుట్ సార్ ఇది. దీంట్లో మనకి నార్త్, ఈస్ట్ అండ్ వెస్ట్ ఉంది. వెస్ట్ కార్నర్. ఓకే, నార్త్ సేల్ అయిపోయింది, ఈస్ట్ అండ్ వెస్ట్ ఉంది. ఈస్ట్ అండ్ వెస్ట్ ఉంది, నార్త్ ఈస్ట్ కార్నర్ మాత్రం ఒకటే ఉంది. సార్ ఇప్పుడు అన్నిటికన్నా మెయిన్గా చెప్పుకోవాల్సింది ప్రైసింగ్ విషయం, అది ఒకసారి చెప్పండి సార్. సార్ వెంచర్ విషయానికి వస్తే అప్ టు ఒక 5 to 10 km రేడియస్లో మేము ఇచ్చే ప్రైస్ కార్డ్ అనేది ఏ లేఅవుట్లో లేదండి. దట్టు ఎందుకు ఇస్తున్నామంటే ఇది మనది ఓన్ ల్యాండ్. అచ్చా, మీ ప్రాపర్ ల్యాండ్. సో మధ్యలో మార్కెటింగ్ కానీ ఇట్లా ఏజెంట్స్ కానీ సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ అంటే ఎవరు లేరు. డైరెక్ట్ యాజ్ ఎ కస్టమర్, డైరెక్ట్ కంపెనీ డెవలపర్స్ మేమే డైరెక్ట్ కస్టమర్కు కంపెనీకి మాత్రమే ఉంటుందండి. మధ్యలో వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ కావడం కానీ సో అట్లాంటి దీంట్లో జరగవండి. సార్ ఇక్కడ మనకి ప్రైజింగ్ చెప్పండి సార్. ప్రైజింగ్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ 18,000 లాగా ఇస్తున్నామండి. 18,000 నెగోషియబుల్ ఉంటుంది? నెగోషియబుల్ 100% ఉంటుందండి. అంటే వాళ్ళ పేమెంట్ మెథడ్స్ బట్టి, వాళ్ళు తీసుకునే టైమింగ్ బట్టి, తీసుకునే స్క్వేర్ యార్డ్స్ బట్టి 100% అండి. ఈవెన్ 100 square yards తీసుకున్న కస్టమర్కి నెగోషియేషన్ ఉంటుంది. ఈవెన్ 300 తీసుకున్న కస్టమర్ కూడా సేమ్ ట్రీట్మెంట్, అంటే సేమ్ ట్రీట్ చేస్తామండి. ఒక తక్కువ తీసుకున్న అట్లా ఏం లేదు, అందరూ ఒకటే అండి. ఇక్కడ జస్ట్ ఒక 5 lakhs డౌన్ పేమెంట్ కడితే మనకు 100, 120 square yards బుక్ చేసుకోవచ్చు. అంటే 5 లక్షలు కడితే మనకి 100 to 120 square yards బుక్ చేసుకోవచ్చు. మిగతాది రిమైనింగ్ వచ్చేసి బ్యాంక్ లోన్ ఇప్పిస్తామండి మేమే. మాకు ఆల్రెడీ ఈ లేఅవుట్ కి మనకు బ్యాంక్ నుంచి మనకు 70 to 80% ఆల్రెడీ అప్రూవ్ వచ్చేసిందండి. జస్ట్ యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్, మినిమం డాక్యుమెంట్ ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ ప్రొఫైల్ బట్టి అప్ టు 80% వరకు కూడా మనకు అప్రూవల్ వస్తుందండి. ప్రొఫైల్ బాగుంటే అప్ టు 90% కూడా వస్తుంది. మా కంపెనీ తరఫున మేము చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. లేదు ఒకవేళ మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు అదర్ బ్యాంక్స్కి వెళ్తానా, అది ఎవరి విషయం అండి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అండి, కేవలం ఒక 5 లక్షల డౌన్ పేమెంట్ తోటనే మనకి 100 నుంచి 120 గజాలు ప్లాట్ అనేది కూడా బుక్ చేసుకోవచ్చు అండి. దట్టు మనకి ఏంటంటే HMDA లేఅవుట్లో అండి. గట్కేసర్ని చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ కేవలం మనకు ఒక 8 km డిస్టెన్స్ ఉంటుందండి. అంటే డ్రైవ్ చూసుకున్నట్టయితే 8 to 10 minutes అండి. రోడ్స్ కూడా చూసుకున్నట్టయితే మంచి విశాలమైన రోడ్స్ ఉన్నాయండి. మనకి ప్రాజెక్ట్ ముందు ఉన్నటువంటి రోడ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 60 feet ప్రజెంట్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రోడ్. మనకి గవర్నమెంట్ నుంచి ఉన్న ప్రపోజల్ అయితే ఫ్రెండ్స్ మనకు ఆల్రెడీ వచ్చేసింది. అది వచ్చేసి మనకి 100 feet రోడ్ అండి. చూసుకోవచ్చు అండి, ఇది వచ్చేసి మనకి ఇంటర్నల్ రోడ్స్ మొత్తం కూడా మనకి 30 feet రోడ్, 30 feet CC రోడ్స్ సార్ మొత్తం. దట్టు ఏంటంటే అండి మనకి పవర్ కానీ మనకి ఇవన్నీ కూడా వచ్చేసినాయి అండి. డ్రైనేజ్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ప్రజెంట్ మీరు ఇప్పుడు ఇండ్లు కూడా కట్టుకొని ఉండొచ్చు అండి. చూసుకోవచ్చు అండి, మనకి అనంతారం విలేజ్ అనేది కూడా కనబడుతుంది. ఈ అనంతరం విలేజ్ వచ్చేసి ఫ్రెండ్స్ చిన్న విలేజ్ ఏం కాదండి. అప్రాక్సిమేట్లీ 2,500 నుంచి 3,000 జనాభాని అయితే ఇందులో ఉన్నారండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఈ ప్రాపర్టీకి సంబంధించి మిగతా డీటెయిల్స్ ఏమైనా కనుక్కోవాలనుకున్నట్టయితే సార్ నెంబర్ అనేది డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. అలాగే మీరు ఈ ప్రాపర్టీకి రావాలన్నా, ఈ ప్రాపర్టీకి పర్సనల్గా విజిట్ చేయాలనుకున్నట్టయితే సార్కి ఫోన్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అదే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వరంగల్ హైవేలో కూడా మల్టిపుల్ కాలేజెస్ అనేవి కూడా ఉన్నాయండి. మనకి పోచారం దగ్గర కానీ, లేదంటే మనకి నారపల్లి దగ్గర కానీ, మనకి నల్లమల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అని కానీ, అలాగే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి అతి సమీపంలో ఉంటాయండి. జస్ట్ మనకు ఒక 10 minutes డ్రైవ్ లోనే ఉంటుంది. ఇంకోటి కూడా మనకి ఇంజనీరింగ్ కాలేజ్, హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ చూసుకుంటాం. ఈవెన్ ఎస్ కాలేజ్ కానీ, ప్రిన్స్టన్ కాలేజ్ కానీ, మెగా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇంకోటి వచ్చేసి మదర్ తెరిసా ఇన్స్టిట్యూషన్స్ కానీ, సో ఇవన్నీ చాలా నియర్ బైలో ఉంటాం. జస్ట్ ఒక 5 minutes డ్రైవ్లో మన సైడ్ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈవెన్ మనకు SNIT కానీ, రికల్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, జస్ట్ ఒక 10 minutes డ్రైవ్లో మనం వెళ్ళిపోవచ్చు అండి. ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ హెవీ క్రౌడ్ అనేది సిటీ అవుట్కట్స్ నుంచి, సిటీ లోపల నుంచి కూడా ఓన్లీ ఇంజనీరింగ్ స్టడీస్ పర్పస్లో
ఓన్లీ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు రెగ్యులర్గా వస్తూ ఉంటారు. సో అదొకటి మెయిన్ అసెట్. అంటే నియర్ బై ఓన్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి మనకు నియర్ బైలో చాలా ఉంటాము. ఈవెన్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి మెయిన్ బస్ రూట్ కానీ మనకు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి సార్. ఇంకా సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ నుంచి చూసుకున్నట్టయితే మనకి చెర్లపల్లి రైల్వే టర్మినల్ వచ్చేసి మనకి 16 కిలోమీటర్స్ ఉంటుందండి. అలాగే మనకి ఉప్పల్ నుంచి చూసుకున్నట్టయితే మనకి జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టయితే యాదగిరిగుట్ట అంటే మనకి వరంగల్ హైవేలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి భువనగిరి ఫోర్ట్ కానీ, మనకి యాదగిరిగుట్ట కానీ, అలాగే మనకి జనగాంలో ఉన్నటువంటి జైన్ టెంపుల్ అంటే మనకి ఆలేరు దగ్గర కానీ, ఇవన్నీ కూడా మనకి దగ్గరలో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పుకున్నట్టయితే మనకి విజయవాడ హైవే కూడా అంటే మనకి విజయవాడ హైవేకి వరంగల్ హైవే కూడా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మిడిల్లో ఉంటుందండి. రెండు కనెక్టివిటీస్ కూడా చాలా దగ్గర ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. కలుస్తా సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.